బాస్ బాస్ నువ్వు చచ్చిపోయినావు కదా బాస్. నేను చచ్చిపోలేదు బాస్, నా బదులు మా తమ్ముని పెట్టాను. అయితే రంగసంజు గారు చచ్చిపోయాను బాస్. రంగసంజు చచ్చిపోలేదు బాస్, వెనకే ఉండు. ఏది రమ్మను. నేను బతుకున్నా బాస్. నా కోసం రోబో పెట్టుకున్నా, అది నాలాగే ఉంటుంది బాస్. రంగసంజుకి రోబోట్లు చేయడం చాలా ఈజీ బాస్. ఇప్పుడు మీరు చెప్పేది నాకు కొద్దిగా నమ్మబుద్ధి అవుతుంది. మీరు చెప్తుంది నాకు నిజంలాగే ఉంది. యాక్షన్ బాస్. మనం చనిపోయిన మన గ్యాంగ్ వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు చచ్చిపోయారు కదా బాస్. మన వాళ్ళు చచ్చిపోయారు కదా బాస్. బాస్ ఇప్పుడు కిల్లర్ గారి గొంతు కనపడేది బాస్. అవునా, నాకు తినపడ్డది. ఏప్రిల్ తారీఖు లాస్ట్, 31వ తారీఖు. ఈరోజు ఏప్రిల్ 13 కదా. ఈరోజు ఏప్రిల్ 13 కదా. ఈ రోజే నేను ముగ్గురిని చంపబోతున్నా. నువ్వు త్వరగా వచ్చి నన్ను పట్టుకుందిరా. పట్టుకుంటే నేను నీకు చిక్కుతా, లేకపోతే లేదు. పడ్డదురా వాడి గొంతు, కిల్లర్ గాడి గొంతు. నేను వాళ్ళకు లెటర్ రాసింది నిన్నటిదైతే ఈ రోజు వచ్చిందేమో తమ్ముళ్ళకు. కానీ నిన్న చంపితే వాళ్ళ టీం వాళ్ళందరికీ ఒకే రోజు నాకు కార్డు అయిపోయింది. లేకపోతే కావాలని టీవీ బొక్కలు కొట్టుకున్నా, లేకపోతే టీవీ లేదా, నాకేం అర్థం కావట్లేదు. పిచ్చోళ్ళు వాళ్ళు మనం సాధిద్దాం అనుకున్న దగ్గర నా కెమెరా ఉంది. నా కెమెరా వాళ్ళని చూస్తూనే ఉన్నాయి తెలియదు. మరియు వాడి టీంలో ఉన్న ముగ్గురిని వాళ్ళకై వాళ్ళే అని అక్కడ వాళ్ళు ఊరేసుకున్నారు. వాళ్ళ టీంలో ఉన్న ముగ్గురు ఊరేసుకున్నారు అన్నది వాడికి ఊరేసుకున్నారని మాత్రమే తెలుసు. అక్కడ వాళ్ళకి వాళ్ళు ఊరేసుకుంటారా లేదా వాళ్ళకి ఇంకోటి వేసిందా అది మాత్రం వాడికి తెలియదు. ఎందుకంటే వాడి టీంలో ఉన్న వాళ్ళు నైట్ నిద్రపోతుంటే వాళ్ళని ఏడుచుకొచ్చి మరి వాడి ఇంట్లో ఉన్న తాడిని తీసుకొచ్చి వాడి ఇంట్లో ఉన్న ప్యాడు కొట్టి సీలింగ్ కట్టి అబ్బా అని చచ్చిపోతాడు. చచ్చిపోయిన ఫ్యాన్కి సీలింగ్ వేసాను. ఇక విజయగాడి సవాడిని ఏం చేశానంటే నా ఇంట్లో పెట్టుకున్నాను. మంటలు తింటే నా ఇంట్లో రంపం ఉంది, నా ఇంట్లో స్టీలింగ్ కత్తుంది, నా ఇంట్లో వాటితో ముక్కలు నరిగి వాడి ఫ్యామిలీ మెంబర్స్కో వాడి ఫ్రెండ్స్కో వాడి టీం మెంబర్స్కో పంపించేసా. వాడి టీం అడిగే వాడి సవాడిని నువ్వు మాట్లాడమా అబ్బా. వాడి టీమేట్స్కే వాడి డెడ్ బాడీని పాటలు నరికి ఎలా ఉంది నా ట్రిప్? సూపర్ ఉందా? రే మన గ్యాంగ్లో ఉన్న గౌతమ్ గారు చచ్చిపోయింది, మనం కొత్త వాళ్ళని తీసుకున్నారా. ధైర్యవంతుడనే రితిక్ నాకు తెలిసింది, వాడు ధైర్యవంతుడు అంట. వాడిని మనం టీంలో చేర్చుకుందాం. మరి మీరు నా ప్లేస్కి వచ్చారు. మేము ధైర్యవంతుల కోసం వచ్చాము. నువ్వు ధైర్యవంతుడు అంట, మళ్ళీ ధైర్యవంతుడు అని మేము నిన్ను బలవంతుడు అని కూడా మేము వచ్చాము నిన్ను మా టీంలో చేర్చుకుంటాం. సరే, దేనికి మీ టీము? ఈ నెలలో అందరు చనిపోతున్నారు కదా, ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు కదా, ఆ చంపేవాడిని ఎవడు తెలుసుకోను. సరే, నేను వస్తాను. సాయంత్రం ఈరోజు నైట్ వాడిని మనం పట్టుకుంటున్నాం. నైట్కు తవ్వింది వాడిని పట్టుకొని తీరుదాం. ఇది డెత్ ప్లేస్. ఇదే కిల్లర్ చంపిన డెత్ ప్లేస్ బాస్. ఇదే బాస్ డెత్ ప్లేస్ బాస్. మళ్ళీ పడ్డది బాస్ వాడి గొంతు. అయితే ఇతడి పేరు ఏం పేరు? నాకు ఈ పేరు తెలుసు, ఇది పేరు రంజిత్. రంజిత్ డెత్ ఈ రోజు. రంజిత్ని పూడిపేసే రోజు. ఈసారి పడే ఒక ధనుషు
గుడ్ బాయ్.